సర్కారుపై దానం కారాలు మిరియాలు. రేవంత్ రెడ్డి పాలనపై ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు. కేసీఆర్ కేటీఆర్లపై దానం మొదలుపెట్టిన పొగడ్తల వర్షం. అనార్హత వేటు భయంతోనే దానం ప్లేట్ ఫిరాయింపులని టాక్. దానమును తిరిగి చేర్చుకునేది లేదంటున్న బీఆర్ఎస్ శ్రేణులు. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేను ముట్టుకుంటే కళ్ళలో నీరు గారుతుందట. ఎన్నో ఆశలతోని కాంగ్రెస్లో చేరితే అప్పటి మందమే కానీ ఆ తర్వాత తమను పట్టించుకున్నట్టుడే లేకుండా పోయిందని గుండెలు బాదుకుంటుర్రట. జంపింగ్ జాక్ ఎమ్మెల్యేల బాధలు కావంటున్నారు వాళ్ళ అనుచరులు. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గదే దానం నాగేందర్ కాంగ్రెస్ సర్కార్ మీద రేవంత్ రెడ్డి మీ తీరు పైన ఖతర్నాక్ కామెంట్లు చేసిండు. తన నియోజకవర్గానికి కనీసం ఒక 10 కోట్ల రూపాయల నిధులు కూడా నేను తెచ్చుకోలేకపోయిందని కంటనీరు పెట్టుకుండట. గదే టైంలో కేసీఆర్ కేటీఆర్లను ఒక్క తీరుగా మెచ్చుకుంటలేడట. గదేందో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. పోయిన ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్కు పార్టీలు మారుడు వెన్నతో పెట్టిన విద్య. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరిండు. ఆ తర్వాత ఉన్నోడు ఉండకుండా సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి నిట్ట నిలువున కూలబడ్డాడు. అయితే పార్టీ మారినప్పటి నుంచి ఆయనకు కాంగ్రెస్లో అసలు ప్రాధాన్యతనే దక్కుతలేదనే ప్రచారం సాగుతోంది. తన నియోజకవర్గం ఖైరతాబాద్ల అభివృద్ధి పనులు జరుగుతలేవని, ప్రభుత్వం నిధులు వస్తలేవని దానం బహిరంగంగానే చెప్పుకుంటా తిరుగుతుండు. సీఎం రేవంత్ రెడ్డి తనను తాను చూసుకుంటుండని, పార్టీని గాలికి వదిలేసిండని సంచలన వ్యాఖ్యలు చేసిండు దానం. కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రావడం ఇక కష్టమే అన్నట్టుగా దానం ఉన్నట్టు రాజకీయ వర్గాలలో ప్రచారం అయితే సాగుతుంది. మరోవైపు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులను పనిగట్టుకొని దానం మునగ చెట్టు ఎక్కించుడు చూసి జనం నవ్వుకుంటురు. కేసీఆర్ ఒక సునామీ అని, కేసీఆర్ అంటే తనకు ఇప్పటికీ అపారమైన గౌరవం ఉందని ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిండు దానం. తన ఇంట్లో ఈరోజు కూడా వైఎస్ఆర్ కేసీఆర్ల ఫోటోలు ఉంటాయని చెప్పిండు దానం. రాజ్యసభ నామినేషన్ల విషయంలో తెలంగాణ నేతల వల్లనే మీనాక్షికి అన్యాయం జరిగిందని దానం బాంబు వెల్చిండు. బీఆర్ఎస్ చచ్చిపోయిందని మొన్నటిదాకా అన్న ఆ నోటితోనే ఇప్పుడు మళ్ళా ఆ పార్టీ నేతలను పొగుడు మొదలుపెట్టిండు. ఆయన మళ్ళా గులాబీ గూటికి చేరేతందుకు ప్లాన్ ఏమైనా చేస్తున్నాడా అనే అనుమానాలు కూడా మొదలైనాయి. ఇప్పటికే గూడ మైపాలు పోచారం అసొంటి నేతలు కూడా ఇదే విషయంలో మళ్ళోసారి సోంచాయిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. పల్లేరుగాయ లెక్క దానం నాగేందర్ గిట్ల ఎటు పడితే అటు ప్లేట్ మార్చడానికి ప్రధాన కారణం అనార్హత వెటు భయమేనంటున్నారు నిపుణులు. నిబంధనలకు విరుద్ధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిండు దానం. దీంతో ఆయనపై అనార్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్ హైకోర్టులో ఇప్పుడు పెండింగ్లో ఉంది. ఒకవేళ కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎమ్మెల్యే పదవి ఊడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన ముందస్తుగా మూటెముళ్ళ సర్దుకుంటుండని సమాచారం. న్యాయపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేటందుకు, రాజకీయం కోల్పోకుండా ఉండేటందుకు మళ్ళీ కేసీఆర్ కాలు పట్టుకొని బీఆర్ఎస్లకే పోవాలని తాతాలాడుతున్నట్టు తెలుస్తుంది ఆయన మాటలతోని. ఆ భయంతోనే గిట్లా వ్యాఖ్యలు చేస్తున్నారా అని పొలిటికల్ సర్కిల్లో కూడా టాక్ అయితే గట్టిగానే నడుస్తుంది. అయితే దానం నాగేందర్ మళ్ళా కాంగ్రెస్ పార్టీని వదిలి బీఆర్ఎస్లకు రావాలని అనుకున్న బీఆర్ఎస్ నాయకత్వం అందుకు రెడీగా లేదనేది సమాచారం. ఒకసారి పార్టీని మోసం చేసి వెళ్ళిన దానమును మళ్ళా దగ్గరకు తీసుకునేదే లేదని బీఆర్ఎస్ ముఖ్య నేతలు స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా లేకపోయేసరికి మళ్ళీ సొంత గూటికి వస్తానంటే ఒప్పుకునేది లేదని కుండబద్దలు కొడతాండ్రు. అధికారంలో ఉన్నప్పుడు ఒక తీరుగా, ఓడిపోతే మళ్ళో తీరుగా మాట్లాడే నాయకులకు గట్టిగానే బుద్ధి చెప్పాలని గులాబీ శ్రేణులు కోరుకుంటున్నాయట. ఏదేమైనా
దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెద్ద కలకలం రేపినాయి. ఆయన మరి రేపు ఏ నిర్ణయం తీసుకుంటాడో కానీ అందుకు బీఆర్ఎస్ ఏం చెబుతుంది అన్నది తెలవాలంటే కొన్ని వద్దులు మనం ఆగాల్సిందే. ఇక చూసిరు కదా దానం నాగేందర్ ముచ్చట ఏ విధంగా ఉందో. ఈయన మారాలనుకుంటే నిజానికి బీఆర్ఎస్ ఈయనను వెల్కమ్ చేస్తుందా లేదా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూన్యూస్. క్యూన్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.